కొన్నిసార్లు మనము బైబిల్ నుంచే కాదు, మన జీవితాల్లో సంఘటనల నుంచి కూడా నేర్చుకోవచ్చు అనమాట. దేవుడు మనం ప్రేమిస్తున్నాడా లేదా అని చాలామందికి డౌట్ వస్తుంది. ఆ టైంలో దేవుడు ఏం ఫీల్ అవుతాడు తెలుసా? నేను ఇంత ప్రేమిస్తున్నాను నిన్ను, కానీ నువ్వేమనుకున్నావు, నేను ప్రేమించట్లేదు అనుకుంటున్నావు. ఈ బాధ నా జీవితంలో జరిగిన ఒక యథార్థ సంఘటన చెప్తా. నా జీవితంలో నేను కొందరు ప్రేమించాను, బాగా ప్రేమించా. చాలా ఎంత ప్రేమించానంటే నా సొంత వాళ్ళ కన్నా ఎక్కువ నేను ప్రేమించా. తర్వాత వేరే వాళ్ళు వచ్చారు నన్ను కలవటాకు, లేదా నా జీవితంలోకి వేరే వాళ్ళు వచ్చారు. వీళ్ళు ఏమనుకున్నారు అంటే, కిరణ్ గారు మమ్మల్ని వదిలేశారు, ప్రేమించట్లేదు, కొత్తగా వచ్చిన వాళ్ళు ప్రేమిస్తున్నారని. కానీ హృదయంలో జరిగేది ఏంటి? కొత్తగా వచ్చిన వాళ్ళని కన్నా ఎక్కువ ప్రేమిస్తున్నా, వాళ్ళని ఎక్కువ ప్రేమించా. అది వాళ్ళకి అర్థం కావట్లా. నేనేమో ప్రేమిస్తున్నా వాళ్ళని, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే కొత్తగా వచ్చిన వాళ్ళు ప్రేమిస్తున్నారు, కిరణ్ గారు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మమ్మల్ని వదిలేశారు, మాతో సరిగ్గా మాట్లాడట్లేదు అన్నారు. కానీ ఎక్కువ హృదయంలో మట్టు ఉన్నది వీళ్ళకి వచ్చే మొత్తం ఉంది. సేమ్ ఇంతే దేవుడి దగ్గర కంటే, దేవుడు నేను ప్రేమిస్తున్నాను ఆయన ప్రేమిస్తున్నా అంటే, లేదు ప్రభా నువ్వు నన్ను ప్రేమించట్లేదు. ఎత్తుంది ఇప్పుడు ఎవరు పిచ్చేవాళ్ళు? వాళ్ళు కనుక సరిగ్గా ఉంటే అసలు ఇంకా ప్రేమ పెరిగిపోయేది. ఇప్పుడు చూడండి ఒకసారి, వాళ్ళు కనుక నా ప్రేమను అంగీకరించి నమ్మి అనుమానించకుండా ఉండుంటే వాళ్ళకి ఏం జరిగేది? ఉపయోగం, మేలు, అభివృద్ధి, లేదా ఇంకా నా నుంచి ఏదైతే ఆశీర్వాదం ఉందో, నా నుంచి ఏదైతే మేలు ఉందో, నేను వాళ్ళకన్నా నమ్మి తింటే అలాగ ఉండుంటే బట్టి అంత చేసేవాడిని. ఇప్పుడు ఏమైంది? నేను ప్రేమిస్తున్నా సరే నా ప్రేమను అనుమానించి దూరమైనందువల్ల వాళ్ళు కొన్ని పోగొట్టుకుంటారు. అలాగే మనం కూడా దేవుడు ప్రేమించట్లేదు, ఆయన మనం ప్రేమిస్తున్నాడు, కానీ నువ్వు నన్ను ప్రేమించట్లేదు అంటే ఏమవుతుంది? వావ్, పోగొట్టుకుంటాం. అనుమానమే తీసేయండి, ఇంత కూడా ఉండకూడదు. చెప్పాక ఇప్పుడు యథార్థ సంఘటన జరిగింది, నా జీవితం జరిగింది, దాన్నే నేను దేవుడికి కనెక్ట్ చేసుకున్నా. అంతేకాదు బ్రహ్మ, నువ్వు ప్రేమిస్తూ ఉంటావు, నువ్వు మంచోడువే, నువ్వు న్యాయవంతుడే, కానీ దేవుడు నాకు అన్యాయం చేశాడు, నన్ను ప్రేమించట్లా అని నేను అనుకుంటే లాస్ అయ్యేది నేనే.